మీరు నిర్మాతగా చేసిన లడ్డుబాబు సినిమా గురించి మాట్లాడుకుంటే అండి, అందులో దర్శకులు రవిబాబు గారు. సో అందరికీ తెలుసు ఆయన సినిమాలు ఎంత విభిన్నంగా ఉంటాయి అంటే, చేసినవి తక్కువ సంఖ్యలో అయిన సినిమాలు దేనికదే డిఫరెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటారు ఆయన అన్ని మూవీస్. సో ఆయనతో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే, ఆయన థాట్స్ పరంగా కావచ్చు అవన్నీ. థాట్స్ పరంగా అంటే ఇప్పుడు చలపతిరావు గారు చెప్పాను కదా, మేము 4th మైన్ రోడ్ పక్క రోడ్లోనే ఉండేది చలపతిరావు గారు, రాధాకృష్ణ అని కొల్లి రాధాకృష్ణ గారు, చలం గారు, వీళ్ళంతా అక్కడ ఉండేవాళ్ళమే. అప్పుడు చిన్నప్పుడు తెలిసే పిల్లలు, కానీ సినిమా వీళ్ళకి వచ్చినాక వాడు వేరే రూట్లో ఉన్నాడు. యాక్చువల్గా ఈ సినిమా నా మైండ్లో ఉన్నది బాలచందర్ గారును నరేష్ కాంబినేషన్లో తీయాలి అని ప్లాన్ చేసుకున్నాం. బాలచందర్ గారు ఎందుకంటే బాలచందర్ గారు సర్వర్ సుందరం అని ఒక గొప్ప సినిమా తీశారు నాగేష్ తోటి సర్వర్ సుందరం అని సూపర్ హిట్ ఆ సినిమా. ఆ సినిమాని ఇప్పటి రేంజ్లో ఇప్పటి రోజులకు తగినట్టు మార్చి తీయాలి, తెలుగులో తీయాలి, తమిళ్లో కాకుండా ప్రేమ చరిత్రలాగా తెలుగులోనే తీయాలి అని ఆయన ఏదో మైండ్లో కాన్సెప్ట్ పెట్టుకున్నారు. దానికోసం ఎవరు అంటే ఆయన నరేష్ని అల్లరి నరేష్ని ఎవరో సృష్టి ఆయన నరేష్ సినిమాలన్నీ చూసి ఆయనకి బాగా నచ్చింది. అప్పటికి నేనేంటంటే బాలచందర్ గారి అక్కడ షీల్డ్ కూడా ఉంటుంది బాలచందర్ గారి సీరియల్స్ నేను తెలుగులో తీశాను. టేక్ ఇట్ ఈజీ తమిళ్లో బాలచందర్ గారు, తెలుగులో నేను నా డైరెక్షన్, తమిళ్లో కూడా బాలచందర్ ప్రొడక్షన్. బాలచందర్ గారు తమిళ్లో వేరే డైరెక్టర్ చేశారు, తెలుగులో నేను చేశాను. అలాగే రమణి వర్సెస్ రమణి ఆయన చేస్తాను. తర్వాత మన దేశం ఆయన దీనికి కూడా నేను రహస్యం దానికి కూడా మీకు ఎండ్లో వాయిస్ వస్తుంది, అలా వాయిస్ వస్తుంది. అక్కడ రహస్యం సీరియల్ బాగా పెద్ద హిట్ కదా, ఆ గొంతు బిగించి చెప్పాలి. అది ఆయన నన్ను నా వాయిస్ బాగా బేస్ ఉందని బిగించి చెప్పడం ట్రై చేయమన్నారు. బిగించి చెప్పాము, రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు. ఆయన సూపర్, ఇదే మొత్తం సీరియల్ అంతగా మొత్తం రహస్యం మొత్తం సీరియల్ ఆఖరి ఆ వాక్యం వస్తుంది. ఆ వాక్యాన్ని ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది. ఆ వాయిస్ నా వాయిసే. అట్లా ఆయనతో ఉండడం ఆయన దగ్గర ఇలాగ ఈయన ఆయనకి నరేష్ తోటి తీయాలనే ఆలోచన ఉంది, ఆయనకి సినిమా తీయాలని ఉంది, దానికి నరేష్ లాంటి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు, మీరు కొంచెం ఆయనతో పరిచయం ఉంది కదా, కలిస్తే బాగుంటుంది కదా అన్నాడు. కదిలిస్తే పాయింట్ కదిలిచ్చాను నేను. చేద్దాం అన్నాడు. చేద్దాం, నేనేంటే మా ప్రొడక్షన్గా చేద్దాం, మీరు చేసి పెట్టండి సార్ డైరెక్షను, మా ప్రొడక్షన్గా చేస్తాను, నేను మాట్లాడుకుంటాను అంటే ఓకే. అయితే మీ ప్రొడక్షన్గా చేయటం అయితే ఇప్పుడు నేను నా ప్రొడక్షన్ కూడా చేయాలి. నేను ఆ ప్రొడక్షన్ అయిపోయినాక నా కూతురుకి చేస్తున్నాను. ఇప్పుడు నా చేయటం వల్ల అయితే కూతురు చేయాలి కదా, కూతురు చేసి మీకు చేస్తాను. అది అలా పెండింగ్ పడింది. ఇతనితో చేద్దామన్న ఆలోచన నాలో ఉండిపోయింది. అది నా తమ్ముడికి సరే వీళ్ళ కాంబినేషన్ అల్లరి తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ రాలేదు, మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది, కాంబినేషన్తో బాగుంటుందని ఈ సినిమా తీయాలని పట్టడం. అప్పుడు నేను రాజకీయాల్లో ఢిల్లీలో ఉండిపోవటం, బీజేపీ తరఫున దీనికోసం ఢిల్లీ వెళ్ళడం, రాజకీయాలు ఉండడం, నేను కాన్సన్ట్రేట్ దీనికి ఉండలేను అనటంలో నా తమ్ముడు ఆధ్వర్యంలో సినిమా నాన్నగారి బ్యానర్ మీద సినిమా చేశాను. అది ఆ సినిమా సగంలో ఉండగా నాకు విషయం తెలిసి కొన్ని సూచనలు చెప్పారు, వినిపించుకోలేదు ఎవరు. నా సూచనలు ఏంటి, లడ్డుబాబు ఆరంభం నుంచి చివరిదాకా లావుగా ఉంటే నరేష్ ఎందుకు, కృష్ణుని పెట్టచ్చు కదా. లడ్డుబాబు అనేవాడు ఏదో ఒక అమావాస్య రోజు లేకపోతే ఏదో 12 గంటలకు లేదో ఒక సౌండ్ వస్తేనో లావు అవుతాడు, ఏదో దీంతో లావు అవుతాడు, లేనప్పుడు మామూలుగానే ఉంటాడు. అప్పుడు కదా పన్ను థ్రిల్లు ఉంటుంది. వీడు చక్కటి హీరోయిన్ తోటి మంచి రొమాంటిక్ మూడ్లో ఏదో మాట్లాడుతున్నప్పుడు టాంగ్ అని కొట్టింది అనకంటే డుడు నువ్వు అంటే టెన్షన్ వస్తుంది ఆడియన్స్కి. అమ్మ ఇప్పుడు ఏమైనా అవుతామో ఎలా అవుతారు ఎలా ఉంటుందో ఉంటుంది. అదే పూర్తిగా లావుకుంటే ప్రయోజనం ఏమిటి అంటే వాడు అంగీకరించాల. అదే వెరైటీ అన్నారు. సరే నేనేమో దూరంగా ఉన్నాను, మధ్యలో ఇంటర్ఫైర్ అయ్యి నేను కాలు పెట్టి చేయటం సబబు కాదు. ఇంటర్వ్యూ అప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ కూడా వేరుగా ఉంది. మా రోజుల్లో నా డైరెక్షన్ అయితే నేను మిగతా ఇతరుల ఇంటర్వ్యూన్స్ అంగీకరించను ఏదైనా సరే. ఇప్పుడు తప్పదు, ఇవాళ అలా ఉంది కనుక ఊరుకున్నాను. రెండో సెషన్ చెప్పా, అంతర్జాతీయంగా ఒక సెంటిమెంట్ ఉంది, మన దేశానికి పరిమితం కాదు, అంతర్జాతీయంగా ఒక సెంటిమెంట్ అంటే ఏ తల్లిదండ్రులైనా ఒక అవిటిగా పుట్టిన బిడ్డని
అది ఎలాంటి అవిటితనమైన అవిటిగా పుట్టిన బిడ్డని లోకమంతా తప్పు మాట్లాడచ్చు కాక, లోకమంతా ఈసడించచ్చు కాక, లోకమంతా అవమానించి మాట్లాడచ్చు కాక, కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం అలాంటి అవిటి బిడ్డని ఏనాడో అవమానించరు. దగ్గర చేసి నీకేంటి నాన్న నువ్వు బంగారం, వాళ్ళు అలాగే వాగుతారు నీ అనే అంటారు తప్పితే నువ్వెక్కడ పుట్టుకొచ్చావురా మాకు ఈ కుంటోడివి ఈ బండోడు అనరు ఏ తల్లిదండ్రులు. ఇది అంతర్జాతీయమైన సెంటిమెంట్. దీని ఏదో మనం వెరైటీ చేద్దామని యాంటీ వద్దన్నాను. అదే అయింది ఆ సినిమా. కోటా శ్రీనివాసరావు బండోడు నీ వలన అంటూ ఉంటాడు. అది జనాలకి రిపల్సివ్. కొన్ని సెంటిమెంట్స్ ఇప్పుడు అందుకని కథాశివ బ్రహ్మం గారు అనేవారు. సదాశివ బ్రహ్మం గారు, ఆయన పేరు కథాశివ బ్రహ్మం గారు, అసలు పేరు సదాశివ బ్రహ్మం గారు, అందరూ కథాశివ బ్రహ్మం అనేవారు. ఎందుకంటే ఆయనే ఆద్యుడు. ఈ సోషల్ స్ట్రక్చర్లోకి సినిమాలు పురాణాల జనపదం సోషల్ స్ట్రక్చర్లోకి తోయటానికి ఆయనే కారకుడు. ఆయన ఒకసారి ఒక నిర్మాత ఒక మంచి కొత్త కథ కావాలండి అన్నారు. భలేవాడి నాయన, కొత్త కథలు అంటూ ఉండవు నాయన. మానవ జీవితంలో ఒక 9 సెంటిమెంట్లు ఉంటాయి. ఆ 9 సెంటిమెంట్లే, అది అన్న చెల్లి అవ్వచ్చు, తండ్రి కూతురు అవ్వచ్చు, తల్లి కొడుకులు అవ్వచ్చు, ఏదైనా 9 స్నేహితులు 9 ఉంటాయి. ఈ 9 సెంటిమెంట్లనే 90 రకాలుగా చెబుతాం, 900 రకాలుగా చెబుతాం, 9 లక్షల రకాలుగా చెబుతాం. కొత్తగా వేరే మానవ జాతిలో కొత్త సెంటిమెంట్లు రావు. కొత్త కథ అని అన్నకి చెల్లికి పెళ్లి చేయలేంగా అనేవాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? కొత్త కథ అంటే ఆ సెంటిమెంట్ అదే, నువ్వు చెప్పే విధానంలో కొత్తదనం, నువ్వు దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో కొత్తదనం, ఆ చెప్పే విధానంలో కొత్తదనం, ఆ స్క్రిప్ట్లో కొత్తదనం తప్పితే కొత్త సెంటిమెంట్లు అంటూ ఉండవు. అలాంటి మనం కొత్త సెంటిమెంట్లు అంటే ఇలాంటివి చేస్తే తప్పుడు ఇవే వస్తాయి. అందుకని అలాంటివి చెప్పాను నేను. వద్దు అంటే వినలా, నష్టపోయాం. ఆ సినిమాకి 8.5 కోట్లు పోయినాయి. ఎవడు దాసనారాయణరావు గారితో తిట్టారు నన్ను ఆ సినిమా చూడండి. బుద్ధి ఉందారా, మహారథి గారి కడుపును పుట్టి ఆయన ఎన్ని సినిమాలు, ఎంత గొప్ప సినిమాలు రాశారు, అంతటి గొప్ప మేధావి, స్క్రీన్ ప్లేలో దిట్ట. అలాంటి ఆయన పేరు మీద సినిమా తీస్తూ ఇలాంటి సినిమానా? అది సినిమా అంటారు? అది డాక్యుమెంటరీనా? సినిమా ఆ మాత్రం తెలియకుండా ఏం చేస్తా? నువ్వున్నావు ఎన్ని సంవత్సరాలుగా, నీకు బుద్ధి లేదా అని తిట్టారు. నేను లేనండి, లేకపోతే వచ్చినప్పుడు తీయాలి. తెలియని నీ తమ్ముడికి అంత స్క్రిప్ట్ పరిజ్ఞానం లేని తమ్ముడిని వాడికి అప్పచెప్పేసి నువ్వు ఎక్కడ తిరిగాడు, బుద్ధి ఉండదు, ఆయన పేరుకి చెడ్డ పేరు తీసుకొచ్చారు కదా, తిట్టాడు ఆయన. ఏంటంటే తప్పు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.